ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, లేదా ఇన్కేస్ స్ట్రెస్ కావచ్చు, లేదా శరీరానికి వేరే అదర్ యాక్టివిటీ లేక సమ్ అదర్ రీజన్స్ చూసుకున్నట్టయితే మనకి నిద్ర రాకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. మనం చాలా మందిని చూస్తుంటాం. సో లేదు ఇన్కేస్ నాకు బాగా ఏంటో విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయి, లేదు ఒక విషయాన్ని ఎందుకు ఇన్నిగా ఆలోచించడం మొదలెడుతున్నాను, చిన్న విషయానికి బాగా ప్రెషర్ ఫీల్ అవుతున్నాను, దాని మూలాన నాకు నిద్ర కూడా సరిగా పట్టట్లేదు, ఇలా చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇలా ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారో సో మెయిన్గా ఏంటంటే ఎవరెవరు ఎంత నిద్రపోవాలో చూసుకుందాం. సో ఇన్ఫాంట్స్ బాగా చిన్నపిల్లలు గాన చూసుకున్నట్టయితే 10 నుంచి 14 గంటల సేపు నిద్రపోవచ్చు. అదే స్కూల్ పిల్లలు బాగా స్కూలింగ్ వెళ్ళే పిల్లలు కన్నా చూసుకున్నట్టయితే వీళ్ళు ఒక 8 నుంచి 10 గంటల సేపు నిద్రపోవచ్చు. దెన్ టీనేజర్స్ అడల్ట్స్ పర్సన్స్ కన్నా తీసుకున్నట్టయితే ఒక 6 నుంచి 8 అవర్స్ స్లీప్ అనేది నిద్రపోవచ్చు. ఫోన్స్కి అడిక్ట్ అయిపోవడం, ల్యాప్టాప్స్ ముందు ఎక్కువసేపు ఉండడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు ఉండి వర్క్స్ చేయడం. సో ఏంటంటే ఈ లైఫ్ ఏదైతే ఉందో, సొఫిస్టికేటెడ్ లైఫ్ ఏదైతే ఉందో, ఈ లైఫ్కి ఎప్పుడైతే మనం అడిక్ట్ అయిపోయి దాని రేడియేషన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మెంటలీ వీఆర్ వెరీ స్ట్రెస్ అయిపోతూ ఉంటాం జనరల్గా కూడా. సో ఇప్పుడు ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకోవాలి, అలానే నిద్ర కూడా బాగా పట్టాలి అని అంటే మనం బేసిక్గా ఏంటంటే కొన్ని పాటించాల్సి ఉంటుంది. సో జనరల్గా కూడా ఎక్కువ మందికి అలవాటు ఉన్న హ్యాబిట్ తిని పడుకోవాలి కరెక్ట్గా ఆ స్లీప్ ప్యాటర్న్కి మనం అడ్జస్ట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు 9ంటికి పడుకొని పొద్దున 5ంటికి లెగాలి. దట్ ఈస్ అ గుడ్ స్లీపింగ్ అవర్ జనరల్గా చెప్పాలి అంటే. 6:30కి మన డిన్నర్ అయిపోవాలి. 6:30కి డిన్నర్ కూడా వెరీ లైట్, ఈజీ డైజెస్టబుల్, మోస్ట్లీ ఫ్రూట్ డైట్కి సజెస్ట్ చేసుకోవాలి.